ఏంది? అయ్యో మీ కార్ టైర్ పంచర్ అయిందా? పర్వాలేదు ఐ డ్రాప్. కంచా రండి. ఈ సామాన్ కంచా నేను టైర్ మార్చు వెళ్తాను. నో ప్రాబ్లం. ఇట్స్ ఓకే. ప్లెజర్. విల్ యు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే థాంక్యూ. పోనీ పోనీ. కంచా నెమ్మది. వావ్ బ్యూటిఫుల్. థాంక్యూ. వెరీ నైస్. అరే వాట్ ఏ వ్యూ, ఫెంటాస్టిక్ వ్యూ. థాంక్యూ. ఫ్లవర్స్ చాలా బాగుంది. థాంక్యూ. పెయింటింగ్స్ బ్యూటిఫుల్. కర్టన్స్ వండర్ఫుల్. థాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. మీ ఆవిడకి చాలా మంచి టేస్ట్ ఉందండి. ఉండొచ్చు, నాకు తెలియదు. ఉండొచ్చా? అదేమిటి సార్, మీ ఆవిడ టేస్ట్ గురించి మీకే తెలీదా? అసలు ఆవిడెవరో తెలిస్తేనే కదా ఆవిడ టేస్ట్ గురించి నాకు తెలియడానికి. పెళ్ళవలేదన్నమాట. ఐఎమ్ సో లక్కీ. సార్ ఎస్. మీకు నిజంగానే పెళ్లి కాలేదా? కాలేదు. ఏ? అయితే నన్ను పెళ్లి చేసుకుంటారా? నాకు అంత అదృష్టమా? ఆ మాట నేను నిన్ను అడగాలి. సార్ ఇక మన మధ్య ఈ సారనే మాట చోటు చేసుకోకూడదు. రాజా. కంచనా. నా రాజ్. సార్ ఎస్. మీకు నిజంగానే పెళ్లి కాలేదా? కాలేదు. కాకపోతే అయిందని చెప్తాను, అయినా కాలేదని చెప్తాను. నాకు పిల్లలు లేరు, లేకపోతే ఉన్నారని చెప్తాను, ఉన్నా లేరని చెప్తాను. నాకు వీధి వీధికి పిల్లలు ఉన్నారు. నువ్వు వస్తున్నావు అని తెలిసి అందరికి కట్టి బాతులు పడేస్తాను. నీకేమైనా అభ్యంతరమా? ప్లీజ్. ఇక నాకు ఓపిక లేదు. నా ఓపికని పరీక్షించకు. నువ్వు వచ్చినందుకు థ్యాంక్స్. నువ్వు వెళ్ళిపోతే మరీ మరీ థ్యాంక్స్. ప్లీజ్ సార్ సార్ ప్లీజ్. నాకు చాలా పనులు ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ ఐ యామ్ యువర్ గెస్ట్. అందుకే పొమ్మంటున్నా. అట్లీస్ట్ టేస్ట్ చేయమని బూస్ట్ అయినా ఇవ్వచ్చు కదా. అవన్నీ తర్వాత చూద్దాం. ప్లీజ్ గెట్ అవుట్. ఏం దిలీప్ ఇలా వచ్చావు? ఒకటి సంగతి తెలుసాలి. కాలు తీయాలా, చేయి తీయాలా? లేపేయాలి. గట్లనా? 10,000 అవుతుంది. ఎవరాడు? ఈరోజు సాయంత్రం చూపిస్తాను. అయితే సాయంత్రం వాడి పని ఫినిష్. అదిగో ఆ మారుతిలో వచ్చేవాడే మార్పు. వెళ్ళి కథం చేసిరా. అదిగో దిగుతున్నాడు. వెళ్ళు. ఈ దెబ్బతో ఆ మాస్టర్ గారి పని ఫినిష్. అన్నా నువ్వా? రెడీ ఇడియట్. ఇదేంట్రా? మాస్టర్ని చంపినామంటే వాడితో కబుర్లు చెప్తున్నాడు. నర్సింగ్ వాడిని చేయకుండా వచ్చావేంటి? వచ్చానా ఎల్లారా? ఆయనతో గొడవ పెట్టుకోవడానికి నన్ను పాగలగా. మా దగ్గర డబ్బు తీసుకున్నావు. ఇదిగో నీ డబ్బు తీసుకోవే. ఆయనతో పెట్టుకోకండి. అడ్రస్ ఉండే మీ. అన్నా గా దినం నీ మీద అటాక్ చేసిన వాళ్ళు ఎవరో కనిపెట్టిన వాళ్ళు ఎస్విఎస్ కాలేజ్ పోరగాళ్ళు. పాప కోపం వచ్చిందో వాళ్ళేరా.
మాస్టర్ దిలీప్ రే వాడి గ్యాంగ్ అన్నా కప్ప చెప్పు, లేకపోతే వీడి ప్రాణం లేచిపోతే పట్టుకున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. హాయ్. గుడ్ మార్నింగ్. సార్ నమస్తే సార్. నమస్తే. క్యాంటీన్కి వెళ్తామా? ఏడుందండి, వెళ్ళండి. కమాన్ కమాన్ గాయ్స్, గో హెడ్. మ్యాచెస్ కావాలా? ఇట్స్ ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమయ్యా ఫస్ట్ అవర్ లేదురా? కమాన్ తీసుకో. సార్ క్లాస్కి వెళ్తున్నా సార్. గుడ్ మార్నింగ్. What is this? Come on, sit down. ఏమైంది మీకు ఈరోజు? ఎందుకని సైలెంట్గా ఉన్నారు? నేను మామూలుగానే ఉన్నానే. మరైతే నన్ను చూసి ఎందుకు అలా భయపడుతున్నారు? ఓ, నిన్న ఎవరో నలుగురు రౌడీలను కొడుతుంటే అది మీరు చూశారు. దాంతో నేను ఒక రౌడీలాగా, గోండాలాగా, పెద్ద దాదాలా కనపడుతున్నాను అనమాట. ఇది కాదే నేను మీ నుంచి కోరుకుంది. వెరీ సారీ. అన్యాయాన్ని ఎవరైనా సరే ఎదుర్కొంటే వాడు మీ దృష్టిలో గుండా, రౌడీ, వాడు చూసి భయపడిపోతారు. దిస్ ఇస్ దట్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. ఎన్నాళ్ళు మన వాడిన ఆటలు, పాడిన పాటలు, వేసిన జోక్స్ అన్ని గాలో కలిసిపోయాయి. హుష్ కాదు. ఏమే నిన్నే ఉత్తేజ్, మీ ఇంట్లో నీకు తమ్ముడు ఉన్నాడు. వాడిని ఏ రౌడీ వచ్చి కొట్టాడు, నువ్వు చూస్తూ ఊరుకుంటావు. వాడిని ఎదుర్కోవా? ఎదుర్కోవాలి. ఎరగొట్టాలి, దెబ్బకి దెబ్బ. అది కూర్చో. నీ మీద ఎవడో చేయేశాడు.
నిన్ను ఏడిపించాడు. ఏం మాట్లాడవా? కామ్గా కూర్చుంటావా? చెప్పు తీసు కొట్టాలి. కొడతావా లేదా? కొట్టాను సార్. కొడతావు. దట్స్ రైట్. నేను అదే చేశాను. ఎవరో నలుగురు రౌడీలు మన కాలేజ్ క్యాంపస్ లోకి వచ్చి మన కాలేజ్ స్టూడెంట్స్ ని నా కళ్ళ ముందే కొడుతుంటే నేను చూసి దూరకలేకపోయాను. అంతే ఎదుర్కొన్నాను. అంత మాత్రం చేత నేను రౌడీనా, గుండానా? కాదే. ప్రతి ఒక్కరు అది చేయాలి, చేసి తీరాలి. అది దమ్మంటే. ఏం ప్రకాష్, ఏమంటావు? బీ బాయ్. ఓకే, కూర్చో. మీరంతా ఏమనుకున్నా సరే నేను చేసింది తప్పని అనుకోవటం లేదు. చాలా కరెక్ట్ పని చేశాను. న్యాయం కోసం ఫైట్ చేశాను. జస్ట్ న్యాయం కోసం. అయితే నన్ను చూసి ఇలా భయపడటం సంహవ్. అసలు కాలేజీకి నేను వచ్చిన ఫస్ట్ డే మన ఒప్పందం ఏమిటి? నేను ఒక మాస్టర్ని, మీరు స్టూడెంట్స్ అనే ఇలాంటి తారతమ్యాలు లేకుండా కలిసిమెలిసి ఫ్రెండ్స్లో ఉందాం అనుకున్నావా లేదా? మరి ఈరోజు ఏమైంది? మీరు భయపడిపోయి ఇలా సైలెంట్ కటింగ్ ఇస్తే మాత్రం నేను కూడా క్లాస్ నుంచి పర్మనెంట్ కటింగ్ ఇచ్చేస్తాను. ఏమంటారు? ఆల్ రైట్, బాయ్. Okay, okay. That's the spirit. I like it. గుడ్ మార్నింగ్. ఈ రోజు నుంచి వాళ్ళు ముందు వరుసలో కూర్చుంటారు. చోటు పడి. కమ్ ఆన్ ఫ్రెండ్స్, సిట్ హియర్. స్టూడెంట్స్, మారిన మన ఫ్రెండ్స్ కి వెల్కమ్ చెప్తూ గివ్ దెం ఎ బిగ్ హ్యాండ్. ఏ భాస్కర్, అర్జెంట్ గా దిలీప్ ని వాడి గ్యాంగ్ ని తీసు. అలాగే సార్. నేను మొదటి రోజు క్లాస్కి వచ్చినప్పుడు మీతో ఏమన్నాను? తెలుగు మనకెందుకు, వ్యాకరణం వల్ల మనకు ఉపయోగం ఏమిటి అన్నాను. అవునా కాదా? కరెక్ట్ కదా సార్, తెలుగు సుత్తా వేస్ట్. తెలుగు మనకి తల్లి లాంటిది, అందుకే దాని మాతృభాష అన్నారు. కూర్చో. అలాంటి మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే మన తల్లిని మనం అవమానించినట్లే, అమ్మని అమ్మగా పరిచయం చేయడానికి మనం సిగ్గుపడినట్లు. ఇది ఎవరైనా హర్షిస్తారా? ఇది ఎవరైనా శభాష్ అంటారా? తెలుగు నేర్చుకోవాలి సార్, కానీ వ్యాకరణం బోర్. భోజనం మాత్రం బోర్ కదే. వ్యాకరణ శుద్ధిగా తెలుగు నేర్చుకోకపోవడం అంటే అమ్మ ప్రేమను పూర్తిగా పొందనట్లేరా? అలాంటి వాళ్ళు అనాథలతో సమానం. నువ్వు అనాథగా ఉంటావా? తల్లి ప్రేమ నీకు వద్దా? కావాలి కదా? అంటే వ్యాకరణం కావాలి కదా? నేర్చుకుంటావా? నేర్చుకుంటా. కూర్చో. జీవితంలో మనం ఎంత సాధించినా, ఎంత పైకొచ్చినా సరే, దానికి అంతటికీ గట్టి పునాది మధురమైన మన తెలుగు భాష. మాస్టర్ తెలుగు భాష గురించి ఎంత బాగా చెప్పారా? అవునరా. దిలీప్, నిన్ను డిఆర్ తీసుకురమ్మన్నారు. చాలా ముఖ్యమైన పని ఉంది. పద వెళ్దాం. నేను రాను. ఏంటి కబురు చేసింది డిఆర్? వెళ్ళి చెప్పండి నేను ఇక రాను అన్నానని. ఆయన మాట కాదనే ధైర్యం వచ్చిందా నీకు? పద ముందు.